అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కోల్కతా నగరంలో అత్యంత రద్దీ ప్రాంతంలో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఎజ్రా స్ట్రీట్లోని ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్లో 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో ఉన్న భవనం చూస్తుండగానే దట్టమైన మంటల్లో చిక్కుంది. ఆ షాపు లోపల భారీగా ఎలక్ట్రికల్ వస్తువులు నిల్వ ఉండటంతో ఒక్కొక్కటి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. మంటలు ఎగిసిపట్టడంతో పక్కనే ఉన్న భవనాలు కూడా మంటలు వ్యాపించిన పరిస్థితుంది. ఈ ప్రాంతంలో దుకాణాలన్నీ ఎలక్ట్రిక్ వస్తువులకు సంబంధించినవే కావటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుంది. దృశ్యాల్లో మీరు చూడొచ్చు. ఈరోజు ఉదయం ఎజ్రా స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నటువంటి షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో పెద్ద ఎత్తున అగ్నికేలులు ఎగసిపడతా ఉన్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. అక్కడ స్థానిక ప్రజానీకం కూడా తీవ్రంగా ఈ పొగతో ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఒక్కసారిగా అక్కడ అన్నీ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి షాపులే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ గూడ్స్ అందులో ఉండటం చేత ఆ మంటలు విపరీతంగా అంటుకొని పక్క బిల్డింగ్స్ కూడా అంటుకున్నటువంటి పరిస్థితుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్థానికులు అధికారులకు అందించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 17 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. 17 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువుల కారణంగా ఆ ఎలక్ట్రిక్ వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు ఇంకా ఎగసిపడతా ఉన్నాయి. ఒకదానికి ఒకటి అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగినటువంటి పరిస్థితుంది. మంటలను ఆర్పటం కూడా 17 ఫైర్ ఇంజిన్లకి కష్టంగా మారుతున్న పరిస్థితుంది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తూ ఉవ్వెత్తున ఈ పొగ కూడా అలుముకుంటూ పొగ కూడా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో ఫైర్ ఇంజన్లు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ అగ్నిమాపక సిబ్బందికి కూడా ఈ పొగ విపరీతంగా రావడంతో వాళ్ళు కూడా పొగలో ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడం అనేది కష్టంగా మారింది. ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ నుంచి ఇంకొక బిల్డింగ్ కూడా మంటలు అంటుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలు ఒకవైపు, పెద్ద ఎత్తున అలుముకుంటున్నటువంటి పొగతో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపించాయి. భారీ అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం మాత్రం చాలానే ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ రెస్క్యూ జరుగుతోంది. అక్కడ స్థానికుల ఏమైనా జనావాసాలు ఉన్నాయేమో కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వెంటనే ఖాళీ చేపిస్తున్నట్టు పరిస్థితుంది. ఈరోజు ఉదయం సరిగ్గా 5 గంటలకు కోల్కతాలో ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే ఉదయాన్నే జరగటం వల్ల అక్కడ జనం తక్కువగా ఉన్నారు. ఎవరు కూడా అవన్నీ షాపులు కాబట్టి జనావాసాలు కాదు కాబట్టి పెద్ద ప్రమాదం జరగల, ప్రాణ నష్టం జరగల. ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగిన అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున సామాగ్రి ఆ వస్తువులన్నీ కూడా ఉండటం చేత అవి ఆ మంట అంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడేటువంటి స్వభావం కలిగినటువంటి వస్తువులుగా తెలుస్తుంది. అందుకే ఈ స్థాయిలో పొగ మంట అక్కడ కనిపిస్తోంది. వెంటనే సమాచారం అందుకోగానే 17 ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఆర్పుతున్నారు. అక్కడ ఇంకా రెస్క్యూ జరుగుతున్నట్టుగానే సమాచారం వస్తుంది. మంటలు ఆర్పే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అక్కడ సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు మంటలు అదుపులోకి తీసుకురావడానికి. ఒక్కసారి ఆ దృశ్యాల్లో కూడా చూడొచ్చు మనం. ఈరోజు ఉదయాన్నే జరిగిన వెంటనే అక్కడ స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి దీనికి కారణం ఏం కనిపిస్తుంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. దీని వెనుక అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా జరిగిందా? ఉదయాన్నే 5 గంటలకు మంటలు వ్యాపించి పొగ రావడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. షార్ట్ సర్క్యూట్గానే ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. లేదు అంటే కనుక ఇంకా వేరే కోణాలు ఏమన్నా ఉన్నాయా, వేరే కుట్ర కోణం కూడా ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఫోకస్ అంతా ఈ మంటలు అదుపులోకి తీసుకురావటం. దట్టంగా పొగ అలుముకుంది కాబట్టి రెస్క్యూ చేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక ఫ్లాట్లో కూడా మంటలు అంటుకున్న పరిస్థితుంది. ఎందుకంటే మొత్తం ఒకే రకమైనటువంటి సామాగ్రి ఉన్నటువంటి షాపులు అవి, ఎలక్ట్రికల్ గూడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లాట్స్ అవి. కాబట్టే ఇంత పెద్ద స్థాయిలో పొగ మంట కనిపిస్తోంది. రెస్క్యూ జరుగుతుంది. ఇంకో 2-3 గంటల పాటు శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అక్కడ సమాచారం వస్తుంది మనకి.